ఏడాది కాలంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ రాజకీయాల్లో తాజాగా మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు నమోదు కావడం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేసు కేసు లోపల ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏసీబీ అధికారులు ఈ కేసు కట్టడం, ఆ తర్వాత ఏవన్గా కేటీఆర్ను నిర్ధారించడం, ఈ అంశం మీద పాలక ప్రతిపక్షాలు ఎవరి వాదన వారిదే అన్నట్టుగా కొనసాగుతోంది. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కేటీఆర్ మీద కేసు నమోదు కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మంటలే పుట్టిస్తోంది. అయితే ఈ అంశం మీద పాలక ప్రతిపక్షాలు కూడా ఎవరి వాదన వారిదే అన్నట్టుగానే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్బుగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నటువంటి ఓ లక్ష్యంతో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించినట్టుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో ఏసీబీ తనపై తప్పుడు కేసు నమోదు చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే 2001లోనే హైదరాబాద్లో ఫార్ములా 1 రేస్ పెట్టాలని అప్పటి చంద్రబాబే ప్రభుత్వం ప్రయత్నించిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ మారిన రాజకీయ పరిణామాలతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం మీద చర్చించేందుకు శాసనసభలో అనుమతించాలని స్పీకర్ను కోరామన్నారు. ఫార్ములా ఈ కార్ అంశం మీద చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇక అక్రమాలు నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో చూస్తే ఈ కార్ రేసింగ్ నిర్వహించడంపై సచిన్, ఆనంద్ మహేంద్ర వంటి ప్రముఖులతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించినట్టుగా కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్ రేసు నిర్వాహకులకు హెచ్ఎండిఏ 55 కోట్లు చెల్లించినట్టుగా కేటీఆర్ చెప్తున్నారు. ఇది వాస్తవమని నిర్వాహకులు అంగీకరిస్తున్నారని, ఇందులో అవినీతి జరిగింది ఎక్కడో వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఇక రేసింగ్ రద్దయినందున లైసెన్స్ ఫీజు కింద 74 లక్షలు వాపసు తీసుకోవాలని ఆ తర్వాత ఎంఎస్ఏ వాళ్ళు రాసినటువంటి లేఖ ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ తెలుపుతున్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని కేటీఆర్ హుందాగా చెప్పుకొస్తున్నారు. ఇక రాజకీయ కేసు రాజకీయంగానే కొట్లాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు మీడియా ప్రతినిధులు అడిగినటువంటి రకరకాల ప్రశ్నలకు సమాధానంగా ఓఆర్ఆర్ టెండర్ మీద ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించడం మీద కూడాను కేటీఆర్ స్పందించారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ఓఆర్ టెండర్ను రద్దు చేయాలని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నారు. ఇక ప్రతి సవాళ్ళ మధ్య కొనసాగుతున్నటువంటి ఈ ఒకవైపు ఈ కార్ రేస్ కేసు ఉంటే మరోవైపు ఓఆర్ఆర్ మీద కూడా ఆయన సవాల్ విసరడం చాలా విడ్డూరంగా కనబడుతుంది. ఇదేలా ఉంటే గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగాయని అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అవినీతి నిరోధక శాఖ. అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ను A1గా ముద్దాయిగా నిర్ధారిస్తూ ఎఫ్ఐఆర్ సిద్ధం చేసింది. కేటీఆర్పై 13(a), 13(2) పీసీ యాక్ట్, 409, 120B వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్లను పెట్టేసింది. ఇక ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా FEO సంస్థకు నిధులు బదలాయించినట్టుగా ఆరోపిస్తోంది ఏసీబీ. ఇక భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు నిధులు మళ్లించడాన్ని నేరంగా పరిగణించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక కేబినెట్ అనుమతి లేకుండానే, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి నిధులు మళ్లించారని కేటీఆర్ మీద అభియోగం. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ చెల్లింపులు జరిగినట్టుగా ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది ఏసీబీ. ఇక ఈ కార్ రేసింగ్ అంశంలో అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మరో హెచ్ఎండిఏ అధికారి మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక రాబోయే రోజుల్లో ఈ కేసు వ్యవహారం ఎటువైపు మలుపులు తిరుగుతుందో, ఎంతమంది దీనికి బాధ్యులవుతారో ఇక వేచి చూడాల్సిన విషయం.